హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నా. వెల్కమ్ టు శంకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మనకు త్వరలో అంటే తెలుసు కదా, అతి కొద్ది రోజులలో ప్రతి గల్లీలో కూడా ఎంతో సందడిగా మారబోతుంది. ఎందుకంటే మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి. వినాయక చవితిగా అంటే అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆ తర్వాత వినాయకుల నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ శోభాయాత్రలో భాగంగా బ్యాండ్ బాజా భరత్ డీజే నానా రత్స ఇక అదంతా నెక్స్ట్ లెవెల్, అది చెప్పేట అవసరం కూడా లేదు. ఆ తర్వాత యథావిధిగా నిమజ్జనం జరుగుతుంది. అదంతా మనకు తెలిసిన ముచ్చటనే. కానీ అసలు వినాయకుల తయారీ ఎట్లా చేస్తారు? నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. సో వినాయకుల తయారీ ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్. చలో చూద్దాం రండి. ये मात्र किसते चालू चल रही पोते पूरा क्या है भैया? प्लास्टर है पीयूपी पेरिस। ये क्या है? ये रबड़ का साचा है। ये पूरा प्लास्टिक है? रबड़ कैसे डालते हैं इसमें? वो काटा मिक्स करते हैं। हाँ, ये प्लास्टर में पानी नहीं मिला के वो काटा मिक्स करके दोनों बना के ऐसा बनाते हैं. ఐసా. ప్రధానంగా ఈ గణపతి తయారీకి కావాల్సిన ఏంటి అంటే కొబ్బరి పీసు, ఆ తర్వాత జిప్సం, ఆ తర్వాత ఇనుప సలాక పట్టీలు. ఇవి ఎందుకంటే భారీ ఆకారంలో ఉండే గణపతులకు కింద బేస్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది రోబోటిక్ రబ్బర్ గణేష్ ఐడల్ మేకర్, వెదురు బొంగు కట్టెలు. ఇవి పెద్ద ఆకారంతో ఉన్న గణపతులకు ఇట్లా సపోర్టివ్గా బాగా పనిచేస్తాయి. ఫైనల్గా ఈ కలర్ పెయింట్స్. कैसे निकलते हैं उसको ऐसा खड़े करके निकल जाता है. कैसा? ऐसा खड़े करते बोले लड़ाई को उठाते. हाँ, खड़े करके रबड़ से खोल लेते. ये पूरा निकल सकते हैं? ये पूरा निकल जाता है. ये बाद में अलग हो जाता है. इसके अंदर माल कला के इसमें डालते. ऐसा. ఒక క్రమ పద్ధతిలో గట్టలుగా వచ్చే కొబ్బరి పీసును వదులుగా విప్పదీసుకోవడం. ఆ తర్వాత మనకు ఈ గణేష్ ఐడల్ మేకర్ను మనకు కావాల్సిన పద్ధతిలో ముందుగా అమర్చుకుంటారు. ఆ తర్వాత దీనిపై ఆ రోబోటిక్ రబ్బర్ గణేష్ ఐడల్ మేకర్ని పరుచుకుంటారు. ఎందుకంటే ఏ ఒక్క చోట మిస్టేక్ జరిగినా కూడా విగ్రహం పూర్తిగా ఆకారం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్లు జరగకుండా ఎంతో జాగ్రత్త పడతారు. ఈ జిప్సంను కొన్ని నీళ్ళలో మంచిగా కలుపుకుంటారు. ఎట్లా అంటే మనం సిమెంట్ని కళ ఎట్లా కలుపుతామో ఆల్మోస్ట్ ఆ పద్ధతిలోనే మిక్స్ చేసుకుంటారు. అక్కడ మంచిగా కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో పోసి సరి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా అలా చేత్తో నీట్గా దాన్ని మొత్తం అప్లై చేస్తారు, ఆ భాగం మొత్తానికి కూడా. ఈ జిప్సంలో మంచిగా డిప్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నటువంటి కొబ్బరి పీసు కూడా ఈ విగ్రహం మొత్తానికి చాలా బలంగా ఉంటుంది. మరియు ఈ విగ్రహంకు ఎక్కడ కూడా క్రాక్స్ కానీ ఎక్కడ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇలా చేయడం ద్వారా ఈ రోబోటిక్ గణేష్ ఐడల్ మేకర్ల నుంచి విగ్రహం స్మూత్గా, సాఫీగా, సేఫ్గా బయటకు రిమూవ్ అయ్యే ఛాన్సెస్ సాఫీగా జరుగుతాయి. ఇది అయిపోయినట్టేనా? ఇది దీంది ఇది ఎంతసేపట్లో ఆరుతుంది? ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు ఆరిపోతుంది, తీసేయచ్చు. ఓకే. ఈ జిప్సం మిశ్రమంలో తడిపిన కొబ్బరి పీసును ఒక సంచి మీద పెట్టి ఇట్లాంటి పలకలాగా తయారు చేస్తారు. ఇది ఆ గణపతికి ఆ వెనుక సైడ్ క్యాప్ లాగా అట్లా అమర్చి
దాన్ని ఆ కొబ్బరి పీస్తో కూడిన మిశ్రమంతో కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. అది ఆరిన తర్వాత మనకు కంప్లీట్ విగ్రహం లాగా ఏర్పడుతుంది. ఆ మధ్యలో మాత్రం ఆ గ్యాప్ ఉంటుంది విగ్రహం లోపలి వైపున. ఒక గంట తర్వాత తయారు చేసిన విగ్రహం పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం ఆ రబ్బర్లో నుంచి తీయడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా పేరేం తమ్ముడు నీది? మారుతి. ఎన్ని చేస్తారు ఇట్లాంటివి మీరు ఒక రోజుకు గణపతులు? 50 చేస్తారా ఒక రోజుకు? ఇప్పుడు ఇవే సైజు ఉన్నాయి, ఇంకా పెద్ద సైజు చేయాలంటే పెద్ద సైజు తక్కువ అవుతాయా? విగ్రహం తయారీ పూర్తయిన తర్వాత ఆ అడుగునున్న బేస్ ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి ఆ జిప్సం మిశ్రమంలో ఆ కొబ్బరి పీసును తడిపి మందంగా దానికి ప్యాచెస్ వేస్తారు. దాని ద్వారా ఆ అడుగు భాగం బలంగా తయారయ్యి ఆ విగ్రహం వెయిట్ను ఆపేదనకు ఆస్కారం ఉంటుంది. గణపతి విగ్రహం పూర్తయిన తర్వాత ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న పార్ట్లు మరియు చేతులను సపరేట్గా తయారు చేస్తారు. మీరు చూస్తున్న విధంగా ఇట్లా ఆ విగ్రహం కోసం విడివిడిగా తయారు చేసిన పార్ట్లను వంట పెట్టేస్తారు. ఇక మీరు చూడు గట్ల ఈ జిప్సంతో ఈ విగ్రహానికి అక్కడక్కడ పడ్డటువంటి చిన్న చిన్న రంధ్రాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇలాంటి బ్రష్తో విగ్రహం మొత్తాన్ని కూడా స్మూత్గా చేసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి అక్కడక్కడ ఉన్నటువంటి ఉబ్బు సబ్బులను సరిచేయడానికి సాల్ట్ పేపర్తో ఆ విగ్రహాన్ని స్మూతింగ్ చేయడం జరుగుతుంది. ఏమన్నా నవ్వుతున్నావా చిచ్చా? జూనియర్ అమితాబ్ బచ్చన్ తిరుగున్నావు. ఇప్పుడు ఈయన స్ప్రే చేస్తున్న వైట్ పెయింట్తో విగ్రహాలన్నిటికీ కూడా పెయింటింగ్ పనులు షురువు అయినట్టే లెక్క. क्या नाम है भैया तुम्हारा? योगेश. तुम्हारा हेयर स्टाइल अच्छे है. మగధీర సినిమాలో రామ్ చరణ్ తిరుగును స్మార్ట్ బాయ్. పని 1కి 2 సార్లు చెక్ చేసుకొని చాలా నీట్గా ఇంచు బై ఇంచు కూడా నీట్గా వర్క్ చేస్తున్నారు. చాలా బాగుంది. అందుకే కళాకారులే ఎంత అందంగా తయారు చేస్తుండో చూడండి. ఇక్కడేం పని చేస్తారన్న మీరు? దీని అక్క జీవితం. నాకేమో హిందీ సక్క రాదు, మీకేమో తెలుగు సక్క రాదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. कौन सा गाँव है तुम्हारा? नांदेड़ से. कितने महीने हो गए उधर आके? 2 महीना हो गया. 2 महीना. कितना बनाया गणपति? अभी यहाँ 500 बनाया. 500 इधर ही बनाया? और इधर ही बनाया. किधर भेज रहा है गोडाउन पे हर जगह गणपति? हर जगह पे जाता. ऐसा. तिरुपति खाना खाया मराठी आओ खाए. अभी? अभी खाए. की बाजी ठहरो. कितना टाइम तक करते हैं ये काम तुम लोग? सुबह में 9 बजे लगते, नाइट में 4 बजे तक करते. नाइट 4 बजे, शाम को 4 बजे, नाइट 4 बजे. नाइट का 4. बच्चा बहुत काम करता है.
నేను ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మేము అప్పుడు చందాలకు తిరిగితే 5-10 మాత్రమే రాస్తుంది. కొంతమందేమో వారికి తోచిన విధంగా పూజ సామాగ్రి కానీ కొబ్బరికాయలు కానీ ఎవరికి వారికి తోచిన సహాయాన్ని చేస్తుండే. కానీ ఏదేమైనా చిన్ననాటి జ్ఞాపకాలు అవి నిజంగా మర్చిపోలేని అనుభూతులు అనుకుంటా. ఈ గణపతి పండగ అనగానే కాదు, మండపాలు నిర్మించడం, డెకరేషన్, అక్కడ ఉండే చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు మస్తు మజా అనిపిస్తుండే. అది రకమైన అర్థం కాని జోష్. మీ పేరేందన్నా? నా పేరు రాజు, పి రాజు. పి రాజు. ఇప్పుడు ఇది అంతటికి ఓనర్ మీరేనా? మొత్తం ఎన్ని గణపతులు ఉన్నాయండి ఇక్కడ? 300 గణపతులు. 300? 300 ఉన్నాయి. 300 గణపతులు. ఏం రేట్ నుంచి స్టార్ట్ ఉన్నాయి గణపతులు? ఏ రేట్ నుంచి ఎంత? 16,000 నుంచి 60,000 దాకా ఉన్నాయి. 16,000 నుంచి 60,000 దాకా ఉన్నాయి గణపతులు. అయితే మస్తు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎన్ని పోయినాయి? అమ్ముడు ఎన్ని పోయినాయి? 20% పోయింది అన్నా? 20% అమ్మాయి. 20% అమ్ముడు పోయినాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. 1 సెకండ్. అంటే పక్కనే మట్టి గణపతులు కూడా ఉన్నాయి, చూసిపోతారని. ఇవన్నీ ఎట్లా అన్న? మామూలు సాంచలం తోటి చేస్తారా? ఇవి ఎట్లా చేస్తారు? ఇది ఫస్ట్ ఫ్రేమ్ తయారు చేస్తారు. ఫ్రేమ్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత గడ్డి లోకల్ మన గడ్డి కట్టి దానికి షేప్ చేసి ఇలా లాస్ట్ లో ఫినిషింగ్ ఈ టైప్ లో అవుతుంది. ఓకే. అప్ టు బాటమ్ మొత్తం హ్యాండ్ మేడ్, చేతులతోనే, చేతి వరకే ఉంటుంది. ఇందులో సాంచా అనేది ఎటువంటి యూజింగ్ ఉండదు. అవునా? సూపర్ అన్న. కష్టమైన పని మొత్తం ఇది. కష్టం. ఎన్ని గణపతులు చేస్తారన్న మీరు? ఇది మేము 70 నుంచి 80 మధ్యలో చేస్తాం. 70 నుంచి 80 గణపతులు. 80 మధ్యలో చేస్తాం. ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు హైట్ ఉంటాయి అన్న ఈ మట్టి గణపతులు? 4 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు ఉంటాయి. 4 ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి 8 ఫీట్ వరకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు వీటిలో కంప్లీట్ ఈ మట్టి ఇట్లనే ఉంచుతారన్నా? ఇంకేమైనా కలర్స్ ఏమైనా యాడ్ చేస్తారా? వీటిలో కలర్స్ వస్తాయి, న్యాచురల్ కలర్స్. ఇది ఫస్ట్ వచ్చేసి లోకల్ మట్టి, తర్వాత వచ్చేసి కలకత్తా గంగా మట్టి, కలకత్తా నుంచి తెప్పిస్తాము. ఇది ఫినిషింగ్ వచ్చేసి కలకత్తా గంగా మట్టి నుంచి అవుతుంది. ఈ క్రాక్స్ అన్ని మొత్తం నీట్ గా అయిపోతుంది. ఈ క్రాక్స్ అన్ని ఫిల్ అవుతాయి, క్రాక్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఫినిషింగ్ కొట్టేసి కలరింగ్ చేయడం. ఓకే. ఈ ఆయిల్ పెయింట్స్ కానీ కెమికల్ కలర్స్ ఏవి ఉండే అన్నట్టు? ఇందులో ఏది యూజ్ చేయము. ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ, ఫుల్ న్యాచురల్ కలర్. ఓకే. న్యాచురల్ పెయింట్స్ వస్తాయండి. ఓకే. ఈ కాస్ట్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ రేంజ్ వరకు ఉంటాయి అన్న? ఇది మా దగ్గర కాస్ట్ వచ్చేసి 6 ఫీట్ 6,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఎంత వరకు ఉన్నాయి? మినిమం 25-30,000 దాకా ఉన్నాయి. 6,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమన్నా సేల్ అయినాయి అన్న? ఎన్ని పోయినా ఉంటాయి? ఒక 5-6 పీసెస్ సేల్ ఉన్నాయి, బుక్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇదేనా మట్టి? గంగ మట్టి. ఇప్పుడు ఈ మట్టికి మన మట్టికి ఏందన్న తేడా? ఇందులో మన మట్టి వేరు ఉంటుంది. ఇది ఫినిషింగ్ మట్టి కలకత్తా నుంచే తెస్తాను. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. నేను మామూలు మన లోకల్ మట్టితో తయారు చేస్తారేమో అనుకుంటున్నాను. లోకల్ మట్టి రాదు. లోకల్ మట్టి ఫస్ట్ కోటింగ్ వస్తుంది. లోకల్ మట్టి ఫస్ట్ కోటింగ్,
తర్వాత గంగా మట్టితో వస్తుంది. మొత్తం లోపల గడ్డి ఉంటుంది. ఫస్ట్ గడ్డి షేప్ చేస్తారు. షేప్ చేసి లోకల్ మట్టితోని కొంచెం దానికి స్టాండర్డ్ కావడానికి లోకల్ మట్టి పెట్టి తర్వాత గంగా మట్టితో ఫినిషింగ్ ఇస్తారు. ఓకే ఓకే. తర్వాత న్యాచురల్ పెయింట్స్ వస్తుంది. వాటర్లో నిమజ్జనం చేసినాక 3 hours 4 hours కరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు అన్న ఇవి ఎట్లుంటాయి మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత? మొత్తం ఫినిషింగ్ ఫస్ట్ ఇలా ఫినిషింగ్ అయిన తర్వాత ఇందులో ఇట్లా కలరింగ్ వస్తుంది. వితౌట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవుతుంది. వితౌట్ కలర్ గణేష్. ఇవి ఆర్నమెంట్స్ వచ్చేసి అన్ని గోల్డ్ వస్తుంది. ఇది ఒరిజినల్ క్లాత్ వస్తుంది పంచా. ఈ టైప్లో అవుతుంది. కలర్ అంటే కలర్ కూడా చేసిస్తాం గణేష్కి. కలర్ అంటే ఈ టైప్లో అవుతుంది. వినాయకుడు కలర్ అంటే ఈ టైప్లో వస్తుంది. అచ్చా, అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి కలర్ అంటే కలరు, నీకు కంప్లీట్ న్యాచురల్ కావాలంటే న్యాచురల్గా చేసిస్తాం. మా దగ్గర వాడేటి మొత్తం వాటర్ పెయింట్సే, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఓకే అన్న. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు గణపతిని బుక్ చేశారా, బుక్ చేయలేరా? ఒకవేళ బుక్ చేస్తే ఎలాంటి గణపతిని బుక్ చేయబోతున్నారు? ఐ మీన్ మట్టి గణపతిని పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా గణపతులను ప్రిఫర్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you on next video. Tata, see you, bye bye.